హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు మనము కొబ్బరి పాల గురించి మాట్లాడేసుకుందాం. మన ఇళ్ళలో మామూలు పాలు వాడుకుంటున్నాం కదా, కొబ్బరి పాల వల్ల ఎన్ని ఉపయోగాలు మీ శ్రీదేవి మీకు షేర్ చేయబోతుంది. మనం మామూలుగా దేవుడి దగ్గర పండగలకి, శుక్రవారాలు, శనివారాలు, శుభకార్యాలకి ప్రతి ఒక్క దాంట్లో మనం కొబ్బరికాయ వాడుతూ ఉంటాం కదా. అది కొబ్బరికాయని పూర్ణఫలం అంటారండి. దాని స్పెషలే వేరు. దాంట్లో కొబ్బరి నీళ్ళైనా చాలా మనకి ఉపయోగపడతాయి. ఈ ఎండాకాలం అయితే వడదెబ్బ తగలకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే మనం కొబ్బరి నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, రక్తహీనత తగ్గుతుంది. ముందు నీరసం లేకుండా డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే మనం కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలని వీడియో చూపిస్తూ కొబ్బరి పాలు గురించి మీకు బోల్డ్ అన్ని ఉపయోగాలు, బోల్డ్ అని లాభాలు, బోల్డ్ అని విశేషాలు చెప్పబోతున్నాను. మన ఇండియాలో కొబ్బరి ఎక్కువ ఎక్కడ వాడతారండి? అందరూ తెలిసిందే కదా, కేరళలో అండి. ఆ కేరళ ఏంటో స్పెషల్ అంటే తెలిసిన గుండె జబ్బులు చాలా తక్కువ వచ్చే రాష్ట్రం ఏంటంటే మన ఇండియాలో ఫస్ట్ ఉండేది కేరళ రాష్ట్రం అండి. ఎందుకంటే కొబ్బరిని ఎక్కువ వాడతారు. కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి వాటర్, ఇలా చెప్పుకుంటూ పోతే కొబ్బరి మొత్తం టోటల్గా ఎక్కువ వాడేది వాళ్ళే కదండి. దీనివల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ చాలా బాగా పెరుగుతుందండి. ఇది బ్రెయిన్లో ఉండే ఎసెన్షియల్ ఫ్యాట్స్కి మంచి డెవలప్మెంటు ఇస్తుందంట. అలానే తల్లిపాలు తక్కువ ఉన్నాయనుకోండి పిల్లలకి, ఈ కొబ్బరి పాలని కొంచెం పలచగా చేసి పిల్లలకి చక్కగా వాడుకోవచ్చు అంట. అలానే దీంట్లో జీరో కొలెస్ట్రాల్ అంటండి. అదొకటి గుడ్ కొలెస్ట్రాల్ని మనకి బాగా ఇంప్రూవ్ చేస్తుందంట. అదొకటి మన చర్మము ముడతలు పడకుండా ఉండటానికి ఈ కొబ్బరి పాలు రోజు తీసుకున్నాం అనుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి అంట. డైట్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ కొబ్బరి పాలను బాగా ఉపయోగించండి. ఈ కొబ్బరి పాలు తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ మన పొట్ట నిండిపోతుంది, ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడా ఉంటుందంటండి. ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారు కదా. అందుకని మనం కొబ్బరి పాలని వారానికి 1-2 సార్లు అయినా మనం డైరెక్ట్గా అయినా కానీ, ఇప్పుడు మనం పాలు తీసుకున్నాం అనుకోండి కొంచెం చిక్కగా ఉంటాయి. ఈ కొబ్బరి పాలని మనం కొంచెం పలచగానే చేసేసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ తేనె వేసుకొని, యాలక్కాయల పొడి, కావాలనుకుంటే ఎండు ఖర్జూర పొడి కూడా వేసేసుకొని చక్కగా మంచి ఫ్లేవర్డ్ డ్రింక్ తయారు చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇచ్చామనుకోండి హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా, 15 రోజులకి ఒక్కసారైనా మనం కొబ్బరి దేవుడి దగ్గర కొట్టుకున్నప్పుడు ఈ ఒక్క చెప్పు ఇలా తయారు చేసి చూడండి ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. అయితే మనం ఎక్కువ తాగలేము, కొంచెం ఎగుట అనిపిస్తుంది. ఒక చిన్న గ్లాసు, మన టీ గ్లాసులో టీ తాగినట్టు తాగండి. మన హెల్త్కి చాలా మంచిది కదా. మరి ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకుందామండి. అదొకటి. దీంట్లో మనం థైరాయిడ్ని తగ్గించే లక్షణాలు చాలా ఉన్నాయంటండి. ఐరను, మెగ్నీషియము, జింకు, ఇలా బోల్డ్ అని పోషక విలువలని. అదే గుడ్ కొలెస్ట్రాల్ చాలా పెంచుతుంది అన్నాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. ఈ పాలు ఎలా తీసుకోవాలో చూపించేస్తాను కదా మీకు వీడియోలో, ఒక్కసారి ట్రై చేయండి. ఈ కొబ్బరిలో ఉండే గ్లూకోజు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిగా పనిచేస్తుందంటండి. కీళ్ళ నొప్పులకు పనిచేస్తుంది. క్యాన్సర్ రోగం తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకో ముఖ్య విషయం, లేడీస్కి పర్టికులర్గా, లేడీస్ కన్నా కదా జెంట్స్ కానీ ఇప్పుడు ఈ మధ్య జుట్టు ఊడిపోతుంది కదా అందరికీ. ఈ పాలు వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారైనా కానీ కొబ్బరి పాలు తీసుకొని తలకు పట్టించేసి ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత తలస్నానం చేయండి. పట్టు కుచ్చులాగా మాయిశ్చరైజ్ అయ్యి చాలా బాగుంటుంది. జుట్టు ఊడిపోవటం కూడా చాలా తగ్గుతుంది. అలానే ఈ పాలల్లో కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం లేయర్ లాగా తయారవుతుంది. పైన ఆ లేయర్ని పక్కన పెట్టేసి కింద వచ్చినటువంటి ఈ పాలని చక్కగా తలకి పట్టించేసేసి ఒక అరగంట సేపు ఒక క్లాత్, అంటే వేడి నీళ్ళలో ఒక క్లాత్ పెట్టేసేసి దాన్ని పిండి మనకి తలకు చుట్టేసుకొని ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత తల స్నానం చేయండి. మీకు జుట్టు ఊడిపోవటం తగ్గటమే కాకుండా జుట్టు చాలా బాగా పెరుగుతుంది. మీ కేరళ రాష్ట్ర వాళ్ళని చూస్తుంటారు కదా, అసలు వాళ్ళ జుట్టు ఎంత నల్లగా ఉంటుంది. అదేనండి, వాళ్ళు కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, కొబ్బరి వాటరు, ఇలా కొబ్బరితో సంబంధించిన అన్నీ ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇన్ని రోజులు లేట్ చేసాము, ఇప్పటికైనా సరే కొబ్బరి పాలు మనం విరివిగా వాడి మన ఆరోగ్యాన్ని, మన జుట్టుని, అందాన్ని పెంచేసుకుందాం. ఈ వీడియో నచ్చిందా? ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా.